హాయ్, హలో, నమస్తే. నేను వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వచ్చిన ఓపెన్ బీఈడికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ఈ ఓపెన్ బీఈడి అడ్మిషన్ టెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అడ్మిషన్ టెస్ట్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ ఏ గ్రూప్స్ డిగ్రీలో మీరు చదివి ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు, మరియు మీరు ఎంత ఫీ పే చేయాలి, మరియు ఈ ఎంట్రన్స్ టెస్ట్ కి ఏ ఏ సిలబస్ ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు ఎవరైతే చదువు మానేసి లేదంటే పరిస్థితుల కారణంగా చదువు ముందుకు తీసుకువెళ్ళలేకపోయి ఉంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓపెన్ లో వాళ్ళు ఆ బీఈడి కోర్సును అయితే కంప్లీట్ చేయొచ్చు, మరియు అన్ని ఏదైతే జాబ్స్ కి ఈ బీఈడి సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బీఈడి ఓడిఎల్ అంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనమాట. 2026 అండ్ 27 కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది. ఆ నోటిఫికేషన్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ అడ్మిషన్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బీఈడి ఓడిఎల్ 2026 అండ్ 27 రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఈ ఓపెన్ యూనివర్సిటీలో ఈ బిఈడి కోర్స్ చదవడానికి మీకు ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఏదన్నది ఇప్పుడైతే చూద్దాము. ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్, మీరు ఏదైతే డిగ్రీ చదివి ఉంటారో అందులో మీకు 50% మార్క్స్ అయితే పొంది ఉండాలి. అందులో ఏ ఏ కోర్సులు అంటే బిఏ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బిఎస్సి హోమ్ సైన్స్, అలాగే బీబీఎం మరియు బీబీఏ మరియు బిఈ, అలాగే బీటెక్, ఈ కోర్సులు ఏవి చదివి ఉన్నా మీరు ఈ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు బీఈడికి సంబంధించి. అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమం ఆఫ్ 40% మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఓసీ వాళ్ళకి 50% మార్క్స్ అంటే 1000 మార్క్స్ ఉంటే 500 మార్క్స్ అయితే పొంది ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 40% మార్క్స్ పొంది ఉంటే ఈ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ద స్టూడెంట్స్ హూ విష్ టు టేక్ అడ్మిషన్ ఇన్ బీఈడి విత్ బిఈ ఆర్ బీటెక్ మస్ట్ హ్యావ్ సైన్స్, మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే బిఈ మరియు బీటెక్ చదివి ఉంటారో వాళ్ళకైతే సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. వాళ్ళ ఈ బిఈ మరియు బీటెక్ లో ఉంటేనే ఈ బీఈడిలో అయితే మీరు జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీసీఏ క్యాండిడేట్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ విత్ కన్సర్న్ సబ్జెక్ట్స్ టు ఆప్ట్ ద మెథడాలజీ. మీరు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చదివి ఉంటారో వాళ్ళైతే ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మరియు వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే వాళ్ళు మెథడాలజీకి ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో అది ఆ ఇంటర్మీడియట్ లో భాగమై ఉంటేనే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 2026 ఆర్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆల్రెడీ జూలై 2026 లోపల వాళ్ళైతే ఈ ఎడ్యుకేషన్ ఏదైతే బిఏ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బిఎస్సి, అలాగే బీబీఎం, బీబీఏ, బిఈ, బీటెక్ ఈ కోర్సులలో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు.
అవుతారు జూలై 2026 లోపల అనమాట. ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ సెక్యూర్డ్ a required percentage of marks in UG, the marks secured in post graduation will be considered అని మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు డిగ్రీ అయితే చదివి ఉంటారు, డిగ్రీ తర్వాత పీజీ కూడా చేసి ఉంటారనమాట చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా బీఈడి అయితే చదవాలనుకుంటా అంటారు. అలాంటి వాళ్ళు ఆ, ఏదైతే వాళ్ళకు డిగ్రీలో తక్కువ మార్క్స్ అయితే పొంది ఉన్నప్పటికీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్క్స్ అయితే ఏదైతే 50% మరియు 40% ఉందో ఆ 50-40% ని ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా దాన్ని అయితే కన్సిడర్ చేసి వాళ్ళకి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్ ఇంటూ బిఈడి ఓడిఎల్ అనే కొన్ని 2 పాయింట్స్ అయితే ఇవ్వడం అయింది. ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఏదైతే ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో వాళ్ళకి డైరెక్ట్ గా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ హు హ్యావ్ కంప్లీటెడ్ ఏ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఎవరైనా ఈ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చదివి ఉన్న వాళ్ళు, అది చేసిన వాళ్ళు దీనికైతే ఫేస్ టు ఫేస్ మోడ్ లో ఇది ఇక్కడ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు దేర్ షెల్ బి రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి కేటగిరీస్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ఓగ్ అని మీకు ఏదైతే ఎన్ని అడ్మిషన్స్ ఉంటాయో వాటిలలో ఈ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కోటా షీట్స్ విల్ బి అలాటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్. అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఇందులో అయితే ఉందన్నమాట. మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ గా సబ్మిట్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి మీరు దాంట్లో అడ్మిషన్ అయితే పొందవచ్చు. అలాగే ఎవరైతే పిహెచ్ స్పోర్ట్స్ ఎన్సిసి సిఏపి కోటా విల్ బి అలాటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ద రెలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ ఎన్సిసి అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కి సంబంధించి కోటా సీట్స్ కూడా అయితే అవైలబుల్ లో ఉంటాయి. మరియు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 ఇయర్స్ యాజ్ ఆన్ 1st July 2026. దేర్ షెల్ బి నో అప్పర్ ఏజ్ లిమిట్. అంటే మనకు ఇక్కడ మినిమం ఏజ్ క్రైటీరియా అయితే ఉంది. మినిమం 21 ఇయర్స్ అయితే 1st July 2026 కి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మరియు దేర్ షెల్ బి నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే హైయెస్ట్ ఎక్కువ ఏజ్ ఎంత అన్నది మాత్రం లేదు. ఎవరైనా రాసుకోవచ్చు, 60 ఏళ్ళు ఉన్నా కూడా ఈ బిఈడి చేయొచ్చు అనమాట. అందుకే దీన్ని ఓపెన్ డిగ్రీ లేదా ఓపెన్ బిఈడి అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ యాజ్ పర్ జివో ఎవరు నాట్ ఎలిజిబుల్ అన్నది ఇప్పుడైతే చూద్దాము. క్యాండిడేట్స్ హూ పాస్డ్, ఎవరైతే ఎంబీబీఎస్ చదివి ఉంటారో, బీడిఎస్ చదివి ఉంటారో, బీపీటీ చదివి ఉంటారో, బిఏఎంఎస్ చదివి ఉంటారో, అలాగే బిఎల్ చదివి ఉంటారో, అలాగే ఎల్ఎల్బి చదివి ఉంటారో, మరియు బీఫామ్, బిహెచ్ఎంటీఏ, బీవీఎస్సి, అలాగే బిఎస్సి అగ్రికల్చర్, అలాగే బిఏ లాంగ్వేజెస్ కి సంబంధించి బిఓఎల్ అండ్ ఈచ్ అండ్ సచ్ ప్రొఫెషనల్ అండ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఈడి ప్రోగ్రామ్ అని ఇవ్వడం జరిగింది. ఏదైతే నేను ఇక్కడ మీకు చెప్పానో ఈ కోర్సెస్ చదివిన వాళ్ళు ఈ బిఈడి ప్రోగ్రామ్ కి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఇవి ప్రొఫెషనల్ అండ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట. కాబట్టి మీరు ఈ బిఈడి ప్రోగ్రామ్ చదివేదానికి ఎలిజిబుల్ కారు. అలాగే డిప్లొమా ఇన్ ఈసీఈ లేదా పిఎస్సి అండ్ అదర్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డిప్లొమా కంప్లీటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఈడి ప్రోగ్రామ్. ఎవరైతే డిప్లొమా ఇన్ ఈసీఈ పిఎస్సి అండ్ అదర్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ చేసి ఉంటారో, అలాగే డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఫర్ దిస్ బిఈడి అడ్మిషన్స్. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ డిస్టెన్స్ మోడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ద్వారా డిస్టెన్స్ మోడ్ లో ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీడియం ఎందులో ఉంటుంది ఈ ఎగ్జామ్ అంటే తెలుగు మీడియంలో అయితే ఉంటుంది. ట్యూషన్ ఫీ మీకు ఉంటుందన్నమాట 40,000 టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ 2 years. అంటే
మీకు 2 సంవత్సరాలకు కలిపి 40,000 రూపాయలు ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు డ్యూరేషన్ వచ్చి ఈ కోర్స్ డ్యూరేషన్ 2 అకాడమిక్ ఇయర్స్ అన్నమాట. మరియు సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ద ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో 100 మార్క్స్ విత్ 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే 100 క్వశ్చన్లకి 100 మార్కులు అయితే ఉంటాయి. ఇందులో జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కు సంబంధించి 25 క్వశ్చన్లు, అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు, అలాగే జనరల్ మెంటల్ అబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్లు 50 మార్కులు అయితే టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ అయితే ఉంటాయి. మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి మోడ్ లో కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ తెలుగు మీడియం ఓన్లీ. దేర్ విల్ బి నో ఇంగ్లీష్ మీడియం. ఇట్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఓన్లీ తెలుగు మీడియం అనమాట. రిజిస్ట్రేషన్ టు అప్లియర్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. మీరు రిజిస్టర్ అండ్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ త్రూ యూనివర్సిటీ పోర్టల్. ఏదైతే యూనివర్సిటీ పోర్టల్ ఇదైతే ఉందో ఈ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ క్విక్ లింక్స్ ఫర్ ద స్టూడెంట్స్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి దాంట్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. 5/7/2026 నుంచి మీరు ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మరియు క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 1000 రూపీస్. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 1000 రూపాయలు ఈ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 750 రూపాయలు అయితే ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. 24/7/2026 లోపల మీరు ఇదైతే ఈ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 500 రూపాయలు లేట్ ఫీతో పే చేయొచ్చు. అది ఎప్పటి వరకు అంటే 26/7/2026 వరకు అనమాట. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అని, ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అట్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మీకు సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అందులో మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ద యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్స్ టు అలాట్ క్యాండిడేట్స్ టు ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ అదర్ దాన్ దేర్ చాయిస్ ఇన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు యూనివర్సిటీ రైట్ అయితే ఉందన్నమాట. మీరు ఏదైతే సెంటర్లు కోరుకుంటారో వాటిలో కాకుండా వేరే టెస్ట్ సెంటర్లో వేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఇటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప, లేకుంటే మీరు ఎంచుకున్న సెంటర్లోనే మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ మరియు ఫీ సబ్మిషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 5/7/2026 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 24/7/2026 అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ ఈజ్ 26/7/2026 అనమాట. ఈ 26/7/2026 వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు విత్ 500 ఫీ అనమాట. డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్ బ్రావ్ ఆన్లైన్ ఆర్ brav.ac.in లో మీరు ఈ హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 29/7/2026 ఈ నెల 29వ తేదీ నుంచే మీరు ఆ హాల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు చేయవలసిన పనులు ఏంటంటే, అండ్ అఫిక్స్ ద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఏదైతే మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోగ్రాఫ్ ని మీరు ఆ హాల్ టికెట్ మీద అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద వన్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ లో అప్లోడ్ చేస్తారో అదే ఫోటోనైతే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వచ్చిన హాల్ టికెట్ మీద అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అండ్ గెట్ ఇట్ అటెస్టెడ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. అంటే మీరు ఆ ప్లేస్ లో పేస్ట్ చేసి మీరు తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ
ఇక డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర అయినా కూడా మీరు అటెస్టేషన్ అయితే చేయించుకోవచ్చు. వితౌట్ ద హాల్ టికెట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ హాల్ టికెట్ లేకుండా, లేకుంటే ఈ అటెస్టేషన్ లేకుండా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అయితే అలో చేయరు. కాబట్టి మీరు హాల్ టికెట్ వచ్చిన వెంటనే అటెస్టేషన్ చేయించుకోవడం మంచిది. మరియు దాంతో పాటు ఒక ఐడి కార్డు, ఏదైనా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ లాంటి ఏదైనా ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకుని వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన బిఈడికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి ఏదైనా డిఎస్సి ద్వారా కానివ్వండి, లేదంటే టీచర్ గా స్థిరపడాల జీవితంలో అనుకున్న వాళ్ళకి ఈ ఓపెన్ బిఈడి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒక మంచి వరం అనే చెప్పుకోవాలి. దీని ద్వారా మీరు ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్లు అన్ని వాటికి వ్యాలిడ్ అయితే అవుతాయి. మీరు డిఎస్సి కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి ఈ బిఈడి కోర్సులు మేము రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్ అయితే పొంది వాళ్ళ బిఈడిని అయితే కంప్లీట్ చేసుకొని వాళ్ళ టీచర్ జాబ్ అయితే అచీవ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఈ డిగ్రీ ఏదైతే బిఈడి చేయాలని, అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.